మీనాక్షి అత్తయ్య మామ తానానికి వెళ్ళాడు. ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి. ఒకసారి మోటార్ వేసిరామా. అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది. ఈ పనాళ్ళందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనే. ఏంటి చెప్ప పెట్టుకుంటే సడన్ గా వచ్చేసావు? చూడాలనిపించింది వచ్చాను. చెప్పాను కదా ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని. నేనే కాదు అమ్మా నాన్న కూడా తీసుకొచ్చాను చూడు. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. ఏమ్మా బాగున్నావా? బాగున్నా నాన్న. రండి. నేను చూస్తా ఉండేది నిజమేనా? నేను గమనించనే లేదు. ఎప్పుడు వచ్చిన రోజున ఫోన్ చేయొచ్చు కదా. అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా. వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మ. చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చట. అట్నా? అదేంటన్నా? చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు, చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు. అయితే పని చేద్దాం. మన వంటింటి గుమ్మం దగ్గర ఒక చెప్పులు స్టాండ్ పెట్టిస్తా. ఏంటి మామగారు గెటప్ ఏంటి? అత్తయ్య గారు ఏమన్నా? నేను స్నానం చేద్దామని పోయింటిని, మీ గొంతు తవ్వి వస్తుంది. ఉండండి, నేను స్నానం ఆడాలి. మోటార్ ఆన్ చేసి ఉండండి మే, వీళ్ళంతా వచ్చినారు కదా. ఉండండి మే. అయ్యో మోటార్ ఆన్ చేయడం మర్చిపోయా. నువ్వు ఉండవే, నీకు సర్ప్రైజ్. రండి, లోపల వెళ్ళి మాట్లాడదాం. పర్లేదు. రండి, 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 రండి వదినా, లోపలికి రండి, రండి. ఇదిగో చూడు నీకోసం ఏం తెచ్చాను. థ్యాంక్స్ రా. మీరు లోపలికి వెళ్ళండి, నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే. అల్లుడు గారు ఎక్కడమ్మా? కనిపించడం లేదు. బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బందా? బాగా ఇబ్బంది పెడుతుండదు. అత్తయ్య ఇది తినండి, అత్తయ్య అది తినండి, అత్తయ్య ఇక్కడ కూర్చోండి, అత్తయ్య అక్కడ పడుకోండి. నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదంటే చూసుకోండి మే. కాలేజ్ లో కూడా ఇన్ని మార్కులు రాలేదే. కొట్టేసావు అత్తయ్య దగ్గర 100కి 100. అత్తయ్య ముక్కు పుడక ఎలా ఉంది? అరే ఇడతా. అయ్యో, గుళ్ళో మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి. ఈయనరే మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళాడు. సారీ మావయ్య, ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది. బూట్ కాలుతో తనాల్సి వచ్చింది. అంతే మాత్రమేంటి, ప్రాణాలు దక్కాయి. రండి మావయ్య, జాగ్రత్త. అరివరకండి, మనకి వర్షాలు వస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ అవుతామని చెక్ చేయమని చెప్పానా? రండి రండి బాపుల కండి చెప్పచ్చు కదా. ఇదిగోరా ప్రసాదం. అమ్మా ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళండి అమ్మా. వద్దమ్మా, ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా. రే నువ్వన్నా ఉండరా, ఆ ఉద్యోగాలేవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా. నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే. నేను చూడాలనిపించినప్పుడు వస్తాను. అయినా ఈ మధురైలో ఏముంది? నెల డాక్టర్ దగ్గరికి చెకప్ చేయించుకుంటున్నామా? నిన్ను నమ్మా ఎలా ఇంకెలా ఉండాలి. పోగా పోగ 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 పోగ. మావయ్య వాడు ఆడమ్మా ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు, కుదురుతున్నాను. ఇదిగా ఇదిగా నువ్వేదో ఊరికెళ్తున్నావంట కదా. ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో. అమ్మోడు దర్శనం చేద్దాం, మంచిదవుతుంది. మాపలే వణకం.
అడుగు ముందుకేసావా చంపేస్తాను. ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా? ఏయ్! చంపి. తమాషాలొద్దు. కత్తి ఆ గొంతు తెగిపోద్ది. తెంచే చూద్దాం. ఇదిగో అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు. బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్. నన్ను చంపేయి. వద్దు. ఇదిగో నువ్వు మామూలు ఆకు రౌడీ, ఇది ఉందే నీకన్నా పెద్ద రౌడీ. వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. నన్ను చంపేయి నన్ను చంపేయి. వద్దు. ఇది ఎప్పటికీ తెవలదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దామా? ఎవరి డిమాండ్ వాళ్ళు చెప్పుకుందాం. ముందు నీ డిమాండ్ చెప్పు. నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపో. ఆ అమ్మాయి నాకు చెప్పు. వదిలేకు వదిలేకు. అతను నన్ను చంపేస్తాడు. నాకు నీ దగ్గరే సేఫ్. నీతో పాటు వచ్చేస్తాను. తీసుకుపో. ఇదిగో దాని మాటలే వినద్దు. డీల్ ఇస్ డీల్. అమ్మాయి నాకు ఇచ్చి. వద్దన్నా వద్దు. ఇదిగో చూడడానికి నువ్వే మంచోట్లా కనిపిస్తున్నావు. నీకే కనుక ఓ చెల్లెలు ఉంటే ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పన్నా చెప్పన్నా. నా పేరు చెప్పన్న కాదు, దొరన్న. ఏయ్! నా మాట విను. ఏయ్! దొరన్న వస్తున్నాడు. ఆ అమ్మాయి నాకు ఇచ్చే చెప్తా. ఎవరి దగ్గరికి రావద్దు. ఏయ్, ఇదిగో ఏయ్! అయిపోయావు పో. ఓ గాడ్ నో. అయ్యో. కన్ను మీనాచి ఎన్నా ఉన్ తండ్రికి ఊరు చూపించేది ఉండేదా లేదా? మాపలే నేను చెప్పానే చెల్లి పెళ్లి చూడాలని ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అలగారి పెరుమాళ్. ఆయన గుళ్ళ వాళ్ళ విశేషం. తండ్రికి అన్నయ్యని చూపించవా? అవును మీనా, ఇప్పుడే వెళ్ళండి. అలాగే. సరే ఉంటాను. వస్తాను నాన్న. జాగ్రత్తరా. బాయ్ రా. ఓకే రా. అమ్మ వస్తాను. వెళ్ళరా నాన్న. వెళ్ళొస్తాను. సరే. వీసా దొరకని ఫోన్ చేయరా. అలాగేరా. మీనా గుడికి వెళ్ళడం మర్చిపోకండి. అవునమ్మా, వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఇంతకీ ఆ గుడి ఎక్కడుంది? అది నాకు తెలుసులేరా పద. అట్నుంచంటే మన ఎస్టేట్ కి వచ్చేయండి, అది చూసినట్టుంటా. తల ఇటు. మాపలే పాత నారాయణ్ బండంతా సరిగా ఉందిగా? రాత్రి సర్వీస్ చేయించానయ్యా. వస్తాను మావయ్య. వెళ్ళరండి. ఎస్టేట్ లో లంచ్ ఏర్పాటు చేయించు బాలా. అట్టాగే చేతులు కడుక్కోవడానికి నీళ్లు పెట్టించు. వాళ్ళు లంచ్కి వస్తే కదా. అన్నాడు
ఈ పాటిగా కవల పిల్లలిద్దరు చచ్చుంటారంటావా? రావు కాలం యమగాండం కలిసిన ముహూర్తం. ఎట్టాంటి మహర్జాతృ కన్నా చావు తప్పదు. అయితే ఆ గోవిందరాజులు 1000 కోట్ల ఆస్తులు మనమే. 1000 కాదు 1000 కోటి. ఓరే నాకన్నా లెక్కలు భలే గుర్తున్నాయి నీకు. సఫారీలో పోయినారు కదా, ఆటోలు వచ్చారేంది? సఫారీలో పోలా, బయటపడ్డాం. బయటపడ్డా అంటే ఏమైనా అయిందా? సఫారీ బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ నీకే కాలేదు కదా, నీకే కాలేదు కదమ్మా. అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ డ్రైవర్ నారాయణ డాడీ రాయ్ అరగటముండావు. ఆడు మాత్రం ఏం చేస్తాడు మా బ్రేక్ ఫెయిల్ అయితే. ఏదో ఈ పొద్దు మంచి పొద్దు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారండి. దామా మిమ్మల్ని ఆ అమ్మే కాపాడింది. గుడికెళ్ళి దండం పెట్టుకోండి. పిల్ల అసలు యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది. ఇప్పుడేం పోతుందిలే. కంగారు పడుతున్నావమ్మా? ముందు ఇంటికి వెళ్తామా? పర్వాలేదు అత్తయ్య. ఎలాగో వచ్చాం కదా అత్తయ్య, చూసేసాను. ఎక్కడి నుంచేనా కమిషనర్ తోసేసింది? ఎవరు? మాప్లే అదే మావయ్య, పేపర్లో పెద్ద సెన్సేషన్ కదా, ఎవరో తోసేరటగా. దోసేయటం కాదు అల్లుడు, అదేదో రోగం ఉందా ఆయనకి. అదేంటిది? రోగమా? వర్టిగో 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 వర్టిగో. కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం. ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు? మాప్లే నువ్వుదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాందా. అదిరింది మావయ్య. అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా. ఈ చోటు అలాగే ఉండిపోయింది. ఆ ఇంజనీర్ గాడు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని. అవును, నువ్వు కాబోయే ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం. నేనేమిస్తాను మావయ్య. మంచిగా చెప్పినావు. అల్లుడైతే మంచి ఐడియా ఇస్తాడు. అది నువ్వు ఆలోచించి చెప్పు. రేయ్, భోజనాలు రెడీయా? అదిగో అక్కడ తెలుస్తోందా? ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్. నీ మామ అది నీ పేరు మీద రాసుండాడు. ఏంటిది? నేను బతికే ఉన్నానా? అలాంటి మాట్లాడకే. అయ్యో అయ్యో మామలే, నీ రుణం ఎలా తీసుకోవాలయ్యా? నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయేవాడిని. అంత మాటలు ఎందుకు మావయ్య? అయినా నువ్వు దాంట్లో ఎలా పడ్డావు అత్తయ్య? టైం బాగోక. అత్తయ్య మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, నేనే పాపిస్తుంది. నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను. అందుకే ఇలా జరిగింది. దా ముక్కుందా అందా. హలో నరసరావు గారు. ఎవరది? నేను విన్నది నిజమేనా? మీరు మీ కోపానికి ఆ శిలువలు పెట్టి వచ్చారటగా. ఎవడన్నా యూస్ చేస్తే అర్థమైందిలేండి. వాడు నాకు తప్పు చెప్పాడు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మనం గుళ్ళోకి వెళ్దామా నాన్న? ఊళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చా? యూస్ చేస్తే ఏంటది? ఏం లేదు. అయ్యా పుయ్యర్ గారు, నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి. పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి, ఆ జయమ్మకు పెట్టుకోండి. ఏ అమ్మవారిని ఏం కోరుకోవాలో మాకు తెలుసు. మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు. నువ్వు కళ్ళు మూయి. అమ్మా, నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్, వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు. లేదా కనీసం నాకు చెవుడొచ్చేలానా చెయ్యి. ఏం కోరుకున్నావే? హారతారిపోయింది. నీకు ప్రమోషన్ రావాలని. నా గోడేదో నేను ఏడుస్తాను, నీ గురించి నువ్వు అవహరించు. చదువు బాగా వంట పట్టాలని, కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో. కృష్ణుడా నాన్న? రామరామ కృష్ణుడు కాదు, రాముడు రాముడు. శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో. మీ కళ్ళు. రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి. మా నాన్న